హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా నేతి బొబ్బట్లని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బొబ్బట్లని మనం ఇలా చేయాలి కానీ తక్కువ టైంలోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే బొబ్బట్లు చేయడానికి పప్పు ఉడికించే పని లేకుండా, గ్రైండ్ చేసే పని కూడా లేకుండా అప్పటికప్పుడు చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇలా మనం పప్పు ఉడికించకుండా చేసినా సరే ఈ బొబ్బట్లు ఏమాత్రం టేస్ట్ అనేది మారకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా సూపర్ టేస్టీగా నేతి బొబ్బట్లని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పిండి కలపడానికి ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే అరకప్పు వరకు మైదా పిండిని కూడా తీసుకోవాలి. మనకు కావాలంటే మొత్తం మైదా పిండితో అయినా చేసుకోవచ్చు, లేదా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 చిటికెడంత ఉప్పు వేసుకుని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుని ఒకసారి పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇప్పుడు కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా ముద్దలా కలుపుకోవాలి. మనకి పిండి అనేది సాఫ్ట్గా కొంచెం చేతికి జిగురుగా అంటుకునేలా ఇక్కడ చూపించే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇప్పుడు ఈ పిండి ముద్దని 4-5 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మనం కలపడం వలన మనకి ఈ పిండి ముద్ద చాలా సాఫ్ట్గా అవి ఈ బొబ్బట్లు చాలా మృదువుగా వస్తాయి. ఇలా 4-5 నిమిషాల పాటు కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని ఈ పిండి ముద్ద పైన అంతా కూడా అప్లై చేసుకుని ఇప్పుడు మూత పెట్టి 20 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మనకి టైం ఉంటే కనుక 1 గంట వరకు నానబెట్టుకోవచ్చు. ఈ పిండి నానేలోగా మరొక పక్కన బొబ్బట్లు లోపల పూర్ణం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. అదే స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక 1.5 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులోనే 1.5 కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకుని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. మనకి ఇక్కడ పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం పూర్తిగా కరిగి ఈ నీళ్ళు మరిగేటప్పుడు ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి పూర్తిగా కరిగి వేడవ్విన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వని వేసుకుని, అలాగే 1 కప్పు వరకు శనగపిండిని కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇల్లు కనీసం 5-6 నిమిషాల పాటు దగ్గరే ఉండి పిండి మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం శనగపిండితో పాటుగా కొద్దిగా బొంబాయి రవ్వని వేసాము కదా. ఇలా మనం బొంబాయి రవ్వని వేయడం వలన మనకి ఈ పిండి అనేది పూర్ణం ఉడకబెట్టేటప్పుడు ముద్దలా కట్టకుండా ఉంటుంది. ఇలా 5-6 నిమిషాల పాటు పిండిని బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మరిగించుకున్న బెల్లం నీళ్ళని ఇలా వడకట్టుకుని వేసుకుని పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం బెల్లం నీళ్ళని ఒకేసారి వేయకుండా ఇలా 2-3 సార్లు కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అంటే మనం ఒకేసారి బెల్లం నీళ్ళని వేసామంటే మనకి శనగపిండి ముద్దలా కడుతుంది. సో అందుకని అలా కాకుండా కొన్ని నీళ్ళని వేసుకుంటూ ఇలా పిండి ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా మనం మరిగించుకున్న బెల్లం నీళ్ళనన్నీ కూడా వేసుకున్నాక ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇది కాస్త దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకి పూర్ణం ఉడకడానికి పెద్దగా టైం ఏమీ పట్టదు. సో అందుకని దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా పూర్ణం అంతా కూడా దగ్గరకంటా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుని కలుపుకోవాలి. మనకి పూర్ణం అనేది మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలి. అంటే మనకి ఈ పూర్ణం చల్లారిన తర్వాత ఇంకా కాస్త గట్టిగా అవుతుంది. సో అందుకని ఇలా కొంచెం సాఫ్ట్గా అవి ప్యాన్ని సెపరేట్ అవుతూ ముద్దలా అవుతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పూర్ణాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్ణం అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా పూర్ణాన్ని తీసుకుని
రౌండ్గా బాల్స్లా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మనకి పూర్ణం చల్లారిన తర్వాత బాగా గట్టిగా ఏమన్నా అవ్విందనిపిస్తే కనుక 1-2 టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా మనం ఉడికించుకున్న పూర్ణాన్నంతా కూడా బాల్స్లా చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండి ముద్దను తీసుకుని మళ్ళీ 1-2 నిమిషాల పాటు ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇప్పుడు ఈ పిండి ముద్దని చిన్న చిన్న పిండి ముద్దల్లా తీసుకోవాలి. ఇక్కడ మనం పూర్ణం ఎంతైతే తీసుకున్నామో సేమ్ అంతే సైజులో ఈ పిండి ముద్దని కూడా తీసుకోవాలి. అలాగే మిగిలిన పిండి ముద్ద ఆరిపోకుండా మూత పెట్టి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బొబ్బట్లా చేయడానికి ఇక్కడ నేను 2 ప్లాస్టిక్ కవర్లను అయితే తీసుకున్నాను. మనకు కావాలంటే ఈ కవర్లకి బదులుగా అరిటాకుని కానీ లేదా బటర్ పేపర్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక కవర్ని తీసుకుని దీనిపైన లైట్గా నెయ్యిని అప్లై చేసి మనం ముందుగా తీసుకున్న పిండి ముద్దని ఇలా కవర్ పైన పెట్టి చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని ఈ పిండి ముద్దని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం మరీ పల్చగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా పూర్ణం పట్టేలా కాస్త స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇక్కడ చూపించే విధంగా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు దీన్ని చేతిలోకి తీసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న పూర్ణాన్ని ఇలా మధ్యలోకి పెట్టి ఈ లోపలున్న పూర్ణం అనేది బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేశాక ఇప్పుడు ఈ పైన ఎక్స్ట్రా పిండిని పక్కకు తీసేసుకుని ఇప్పుడు లోపలున్న పూర్ణాన్ని స్లోగా నొక్కుతూ సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేశాక ఇప్పుడు దీన్ని కవర్ పైన పెట్టి దీనిపైన లైట్గా నెయ్యిని అప్లై చేసి ఇప్పుడు దీనిపైన ఇంకో కవర్ని పెట్టుకుని స్లోగా స్ప్రెడ్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. ఇలా మనం సింపుల్గా అయినా బొబ్బట్లని చేసుకోవచ్చు. లేదంటే కనుక తక్కువ నెయ్యితో బొబ్బట్లని ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇలా పల్చగా రౌండ్గా చేసుకున్నాక ఇప్పుడు దీన్ని స్లోగా తీసుకుని వేడి పెనం మీద వేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక పక్కన కొద్దిగా కాలి ఇలా పైన బబుల్స్ వచ్చేటప్పుడు మరొక పక్కకి టర్న్ చేసుకుని కాల్చుకోవాలి. ఇలా 2 పక్కల కూడా కొద్దిగా కాలిన తర్వాత ఇప్పుడు ఈ బొబ్బట్టి పైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని కాల్చుకోవాలి. ఇలా ఒక పక్కన కాలిన తర్వాత మరొక పక్కకి టర్న్ చేసి మళ్ళీ నెయ్యిని అప్లై చేసుకుని కాల్చుకోవాలి. ఇలా 2 పక్కల కూడా నెయ్యిని అప్లై చేసుకుని బాగా కాల్చుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పద్ధతిలో తక్కువ నెయ్యితో బొబ్బట్లని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పిండి ముద్దను తీసుకుని పొడి పిండిలో టిప్ చేసుకుని కొద్దిగా చపాతీలా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు దీన్ని చేతిలోకి తీసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న పూర్ణాన్ని ఇలా మధ్యలోకి పెట్టుకుని క్లోజ్ చేసుకోవాలి. ఇలా లోపలున్న పూర్ణం అనేది బయటికి రాకుండా క్లోజ్ చేశాక ఇప్పుడు ఈ పైన ఎక్స్ట్రా పిండిని పక్కకి తీసేసుకుని ఇప్పుడు లోపలున్న పూర్ణాన్ని సమానంగా నొక్కుతూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు దీనిపైన కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం మరీ చపాతీలా గట్టిగా ప్రెస్ చేస్తూ చేయకుండా ఇలా పైన స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం చపాతీలా మరీ గట్టిగా స్ప్రెడ్ చేసామంటే మనకి లోపలున్న పూర్ణం అనేది బయటకు వస్తుంది. సో అందుకని అలా కాకుండా ఇలా పైన పల్చగా స్ప్రెడ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు దీన్ని తీసుకుని వేడి పెనం మీద వేసుకుని కాల్చుకోవాలి. ఇంతకు ముందు మనం ఎలాగైతే కాల్చుకున్నామో సేమ్ అదే విధంగా నెయ్యిని వేసుకుని 2 పక్కల కూడా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, సూపర్ స్వీట్ రెసిపీ బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. ఇలా మనం పప్పు పిడికించకుండా గ్రైండ్ చేసే పని కూడా లేకుండా చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మనీషీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.